హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవనాలు నిండుకున్నది ఓ తల్లులారో, పాపమున్నా దాగని ఫలమున్నా దాగని కక్కచ్చినాగని కళ్యాణం వచ్చిన దాగబోదు. ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలైతే ఈనాటి వారికి పాపాన 9 నెలలు. అన్నముదానా పిండవాయన పుట్ట రూపవాయ బిడ్డ. నేను ఎందుకు పిలిచిందంటే తల్లి నేను ఇప్పుడు నెల తప్పిందే. నెల తప్పుతున్న వాళ్ళు లెక్కలవి కానీ లెక్కలు రావా దొరసాని. నెల అంటే ఏంటి? ఏంటి? ఫిబ్రవరి, మార్చి, జూన్, జూలై. ఫిబ్రవరి కాదు, జనవరి ఫిబ్రవరి కాదు. నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెత్తవా? ఎక్కులు పాడగలికి ఆ మొగోళ్ళు తాగుతారు కానీ లేడీస్ అయితే అస్సలు తాగుతారు. మొన్న హైదరాబాద్ ప్రోగ్రామ్ కాడ చూసినావా? ఇక మనల్నే బల్లదించారు, వాళ్ళే బల్లెక్కి డాన్స్ చెప్తారా? లైట్ బీర్లు తాగి లైట్ బీర్లు తాగి. నువ్వు అట్లున్నప్పుడు ఏం తినలేదా? అట్లున్న మనిషివి. గా పుల్లడి మాణికాల మీద బుద్ధి పుట్టాలి, గా పుల్లడి చింతకాల మీద బుద్ధి పుట్టాలి. రోజుకొక రాగడి పిల్ల నోట్ల వారేసుకోవాలి. అందరు కైకిలు పోయినాక గా ముక్కుల్లో పక్కులు తప్పరియాలి. నువ్వు తిన్నదానివా కన్నదానివా? నువ్వు తిన్నదానివా కన్నదానివా? నేనే తిన్నదాన్ని అంటున్నావా? ఇంత కూసపాడి ఉన్నా ముక్కుల పక్కులు లేని 10 మంది పోరగలగన్న 10 మంది పిల్లలు ఉన్నారే. అలాగే 7 వచ్చిర్రు, 3 మిగులుతారు. కొడుకులు అగదుడు పోసు ఏది? ఇగో వీడు పెద్దోడు. కడుపులున్నప్పుడు ఏం తిన్నవే? నేను పక్కులు తిన్నా. కాదు, కడుపులున్నప్పుడు నల్ల ఉన్నాడు ఎందుకు అట్లా? నేను బొక్కు పిల్లలు, జీడి గింజలు, కాటిక డబ్బీలు, బొంత పురుగులు మింగితే వీడు బొంత పురుగు లెక్క వచ్చింది. అట్టడు కొడుకేరా? ఆయన గుళ్ళో పోదు, ఆయన తిరుగుబోదు, ఆయన తిరుగుబోదు తాగుబోదు. నీ మొగలి పేరు ఉన్నపోతు. ఏది పోతు? ఇదే సాగిపోతే అట్లా అంగట్ల కోజా తిరిగి తిరుగుతాడు. ఎటు పోతాడు? వస్తాడు. గట్టే ఊపుతాడు. నేను నాటేమేనా అనుకో, నాలుగు అంచే వేస్తాడు. ఇక నేను పత్తిర పోతే పత్తి దాడి చేస్తాడు. ఇక నేను దొడ్డి పోతే గడ్డి ఆగి అసలు సాయి సాయి టాటా బై బై.
నిన్నే ఎత్తినా ఇద్దరు సాగుగా మీరు తప్పులు అమ్మమ్మ నిన్ను తాళలేను లింగంకాయ వేడీలు నాలుగు పనులు పనులు తీసుకొచ్చి ఆగోయినకు పొట్టు పెట్టి చేయించుకత్త బాంచను కోసమనే పీక్కునే అవతల వారికి ఎక్కడ దేవుడు లేదు దయ్యం లేదు సంతోషంగా దేవుడు వరమిస్తాడు నీకే దేవుడు వరమిస్తలేదా ఏం చేస్తుంది మరి పిల్లలు జన్మనందింద్రయ్యా ఓ పెద్దలారంగా అని ఆ కొడుకులు ఎత్తుకొని అందమైనటువంటి ఇద్దరు కొడుకులు కమల పిల్లగాళ్లకు జన్మనిచ్చింది అమ్మవారు ఆ తల్లి ధర్మావతి. 7 దాసులు ఇద్దరు కొడుకులను ఎత్తుకొని అమ్మవారికి శకుల దూదులు పెట్టి పళ్ళకు దాసలు పెట్టి తలకు మాల కట్టి అండబెట్టి ఆ పిల్లగాళ్లకు స్నానాలు పోస్తున్నారు. ఆ దాసివాళ్ళు ఇద్దరు కొడుకులను ఎత్తుకొని జాలారి బండల్లా వెండిది కొనలు బట్టి ఆ బాగులతోటి ఆయిలాకు తక్కలాకే 4 గుంటల నీళ్లుగా పెట్టి 4 గుంటల నీళ్లు వేయి నీళ్లు సైనీళ్ళు ఏకంగా దొరలించి 40 గుంటల్లో పోసి ఆగో రామ లక్షణుడు ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు. కొడుకులకు స్నానాలు వద్దామని స్నానాలు ఎట్లా వస్తున్నారో నాగల్లి తున్నేటి బంగారు మరిది మీద కాకులున్నాయి కథ మీద మరి కాకులున్నాయి సతేడు పెట్టంతో మరిది కథ మీద మరి కాకులున్నాయి మీద మరి కాకులు ఉంటే కథ మీద మరి కాకులు ఉంటే కథ మీద మరి కాకులు ఉంటే మీద మరి పిచ్చారున్నాయి మీద మరి పిచ్చారున్నాయి సతేడు పెట్టంతో మరిది మీద మరి పిచ్చారున్నాయి మీద మరి పిచ్చారు ఉంటే కలిపిన సేపు కలిపిన
ఏడుగురు దాసులు ఇద్దరు కొడుకులు ఎత్తుకొని చాలారి బండల్ల ఇద్దరు కొడుకులకు స్నానం పోసి తల్లి ధర్మావతి తెలివికి రాగానే తల్లికి స్నానం పోసి ఆ కొడుకులను ఎత్తుకొని దొరసాని పేటికచ్చి ఆగో తల్లి చేతుల్లో కొడుకులు పెట్టిండ్రు ఆ దాసి వాళ్ళు అమ్మవారు ధర్మవతి సంబరపడుతుంది కచ్చిరి కాడ ఉన్న ధర్మరాజు సంబరపడంగా ఊళ్ళో ఉన్న పట్నం మీది ప్రజలందరూ సంబరపడుతుండ్రు ఏడుగురు దాసల్ల సమేతంగా ఆ కొడుకుల దారంగా దినదిన ప్రవర్తమానము 21 దినము దగ్గరికి వచ్చింది ఓ తల్లులలో